Hello everyone, welcome back to our channel. ఈ వీడియోలో మనం కార్బేన్ అయాన్ ఇంటర్మీడియట్ గురించి నేర్చుకుందాం. కార్బో క్యాటయాన్ అంటే ఏం చెప్పుకున్నామండి? కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ రావాలన్నమాట. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు? క్యాటయాన్ ఆఫ్ ద కార్బన్ అని చెప్పొచ్చు. క్యాటయాన్ అంటే ఏంటి? పాజిటివ్ ఛార్జ్ ఉండే స్పీసు. ఇప్పుడు కాబట్టి దీన్ని కార్బేన్ అయాన్ ఏం చెప్పొచ్చు? యానయాన్ ఆఫ్ కార్బన్. అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? కార్బన్ పైన మైనస్ ఛార్జ్ ఉండేటట్టు రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కార్బన్ పైన మైనస్ ఛార్జ్ వచ్చిన తర్వాత కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉంటాయి? 3 బాండ్స్ ఉంటాయి. ఓకే, అయితే జనరల్గా ఈ కార్బేన్ అయాన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఈ విధంగా. ఒక కార్బన్ అనేది ఒక హెటెరో ఆటమ్కి కనెక్టివిటీ అయినట్టున్నట్లయితే అందులో ఈ హెటెరో ఆటమ్ ఎలా ఉండాలి? లెస్సర్ ఎలక్ట్రోనెగటివిటీలో ఉండాలన్నమాట. అంటే కార్బన్ కంటే దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉండాలి. అప్పుడే ఏమవుతుంది? ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు మూవ్ అవుతాయి. మూవ్ అయ్యి మనకి ఏంటి ఫామ్ అవుతుంది? C- ప్లస్ X ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే కార్బేన్ అయాన్ని జనరేట్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు జనరేషన్ మెథడ్స్ చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ పాయింట్, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోటాన్ బై బేస్. ఒక బేస్ని యూజ్ చేసుకుని మనం ప్రోటాన్ని రిమూవ్ చేయగలిగినట్లయితే మనకేమవుతుందంట? కార్బేన్ అయాన్ ఫార్మేషన్ అన్నది జరుగుతుందంట. ఇది ఎటువంటి వాటిలో జరుగుతుందంటే ఈ విధంగా మనకేంటంటే కార్బన్ పై హైడ్రోజన్స్ ఉండి ఒకవేళ మనకి ఈ కార్బన్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్తో కనెక్ట్ అయ్యిందనుకోండి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే ఏంటంటే అర్థం? ఈ బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు మూవ్ అవుతాయి? విత్డ్రాయింగ్ గ్రూప్ వైపు మూవ్ అవుతాయి. మూవ్ అవడం వల్ల ఏమవుతుంది? ఈ CH బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా ఎటు మూవ్ అవుతాయి? హైడ్రోజన్ వైపు మూవ్ అవుతాయి కదా. ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవుతున్నాయంటే కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ న్యూట్రలైజ్ చేయడానికి ఏమవుతాయి? ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇటు వస్తాయి. అంటే H అనేది ఏ విధంగా వచ్చేస్తుంది? H+గా వచ్చేస్తుందా లేదా? కాబట్టి ఇటువంటి వాటిలో ఏం చేయమంటున్నాడు? ఒక బేస్ని యూజ్ చేయమంటున్నాడు. బేస్ని యూజ్ చేస్తే ఏమవుతుంది? ఒక ప్రోటాన్ అనేది రిమూవ్ అయిపోయి C- H ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. అంటే కార్బన్ పై అట్లీస్ట్ ఒక హైడ్రోజన్ ఉండాలి. ఆ కార్బన్ అనేది ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్లో ఉండొచ్చు అనమాట. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నట్లయితే ఇక్కడ చూడండి, హైడ్రోజన్ C+O(O)C2H5. దిస్ ఈజ్ ఎస్టర్. C+O(O)C2H5. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ వైపు వెళ్తాయి, ఈ సింగిల్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు వెళ్తున్నాయి. అంటే ఈ కార్బన్ పై ఏమవుతుంది? పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుందా లేదా? పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఈ కార్బన్ వైపు మూవ్ అవుతాయి. సో ఈ కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ CH బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? అంటే ఈ గ్రూప్స్ని మనం ఏమనొచ్చు? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అటువైపుకి తీసుకుంటున్నాయి. ఇక్కడ ఏంటి యూజ్ చేస్తున్నాడంటే C2H5ONA సోడియం ఇథాక్సైడ్ అనే బేస్ని యూజ్ చేస్తున్నాడు. బేస్ని యూజ్ చేయటం వల్ల మనకేమవుతుంది? వన్ ఆఫ్ ద బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ వైపు వెళ్ళిపోయి C- H COOC2H5 అండ్ COOC2H5. ఈ విధంగా కార్బేన్ అయాన్ని మనం ఫామ్ చేయొచ్చు. సెకండ్ ఏం చేస్తున్నాడు? ఎటువంటి వాటి నుంచి ఫామ్ అవుతుందంట? ఫ్రమ్ అన్సాచురేటెడ్ కంపౌండ్స్. అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నటువంటి కంపౌండ్స్ నుంచి మనకి ఏం ఫామ్ అవ్వచ్చంట? ఇటువంటి కార్బేన్ అయాన్ అనేది మనకి ఫామ్ అవ్వచ్చంట. ఇది ఎట్లా చూడండి, జనరల్గా అన్సాచురేటెడ్ కంపౌండ్స్లో ఏముంటుంది? పై బాండ్ ఉంటుందా? సో పై బాండ్ మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చా? ఆల్వేజ్ మీరు ఏంటంటే కార్బన్ యొక్క వాలెన్సీని గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు మనకి ఏం కావాలి, వన్ ఆఫ్ ది కార్బన్ పైన ఏం కావాలి, మైనస్ ఛార్జ్ కావాలి. ఆర్ అంటే మనకు తెలుసు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అని. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటే ఏంటి, బాండింగ్ ఎలక్ట్రాన్లు అనేవి ఇటువైపు మూవ్ అవుతాయి కాబట్టి ఈ పై బాండ్ అనేది ఎటు మూవ్ అవుతుంది, ఈ విధంగా కార్బన్ వైపుకి మూవ్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ పై ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్కి ఏం కావాలి, నెగిటివ్ ఛార్జ్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక న్యూక్లియోఫైల్స్తో ట్రీట్ చేసినట్లయితే, అన్సాచురేటెడ్ కంపౌండ్స్ అనేవి న్యూక్లియోఫైల్తో ట్రీట్ అయినట్లయితే మనకేమవుతాయి, న్యూక్లియోఫైల్ ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ CH2 పైన మైనస్ ఛార్జ్ వస్తుంది. ఓకే, అన్సాచురేటెడ్ కంపౌండ్లో ఏదైనా న్యూక్లియోఫైల్ని యాడ్ చేసినట్లయితే మనకేంటి ఫామ్ అవ్వచ్చు అంట, ఈ విధంగా కార్బన్ అయాన్ ఫామ్ అవ్వచ్చు. ఇంకా ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి కూడా మనం కార్బన్ అయాన్ ఫామ్ చేయొచ్చు. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే మనం జనరల్గా ఇలా చెప్పుకున్నామండి క్లాసిఫికేషన్లో. RH అంటే ఏంటి, ఆల్కేన్. ఆల్కేన్లో హెచ్ తీసేసి ఒక హాలోజన్ పెట్టారనుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వీటిని ఏమంటాము, ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. ఏమంటాం, ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. అటువంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ని మనం ఏం చేయాలంట, మెగ్నీషియంతో ట్రీట్ చేయాలంట. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ ఈథర్ సమక్షంలో మనం మెగ్నీషియంతో ట్రీట్ చేస్తే మనకేంటి ఫామ్ అవుతుందంట, RMgX అనే మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ RMgX మాలిక్యూల్లో R పైన మైనస్ ఛార్జు, Mg పైన ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు R మైనస్ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ మాలిక్యూల్ CH3Cl అనుకుంటే CH3 మైనస్ వస్తుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసుకున్నట్లయితే CH3Cl plus Mg gives rise to CH3 minus MgCl plus మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్. ఈ విధంగా కార్బేన్ అయాన్ని మనం ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇవి 3 మెథడ్స్ అనమాట మనకి కార్బేన్ అయాన్ని ఫామ్ చేయడానికి. ఓకే, అయితే ఇప్పుడు మనం కార్బేన్ అయాన్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. స్ట్రక్చర్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం, కార్బన్ పైన మైనస్ ఛార్జ్ వచ్చి ఏమవుతుంది, 3 బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఈ మాలిక్యూల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏమైంది, కార్బన్ అనేది 4 బాండ్తో కనెక్టివిటీ అయ్యింది. 4 బాండ్తో కనెక్టివిటీ అయి ఉంటుంది కాబట్టి ఏ హైబ్రిడైజేషన్ ఉంటుందండి, sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ బాండ్ని బ్రేక్ చేసాం. బ్రేక్ చేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ వైపు మూవ్ అయ్యి కార్బన్ పై మైనస్ ఛార్జ్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏమవుతున్నట్టు, ఈ sp3 హైబ్రిడైజేషన్ ఉంటున్నట్టే కదా మనకి, రైట్. కాబట్టి ఈ కార్బేన్ అయాన్ యొక్క స్ట్రక్చర్ని చూసినట్లయితే మనం కార్బన్ పై మైనస్ ఛార్జ్ వస్తుంది, అందులో ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది, sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ అంటే 1 s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ కంబైన్డ్ అయి 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఫామ్ చేసేటప్పుడు మనకి ఎలా ఉండాలండి, ఈ 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వల్ల మనకి స్ట్రక్చర్ ఎలా ఉండాలి, టెట్రాహైడ్రల్ నేచర్లో ఈ స్ట్రక్చర్ అనేది ఉండాలి, అంతే కదా. sp3 హైబ్రిడైజేషన్ అంటే ఇక్కడ చూడండి, మనకి కార్బేన్ అయాన్ అంటే ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 3 బాండ్స్ ఉన్నాయి. ఓకేనా, 3 బాండ్స్తో పాటు మనకి ఏమొచ్చింది, మైనస్ ఛార్జ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ CX బాండ్ మీరు తీసుకుంటున్నట్లయితే ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే కార్బన్ పై ఒక ఎలక్ట్రాను, X పై ఒక ఎలక్ట్రాన్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఎటువైపు వచ్చేసినాయి, కార్బన్ వైపుకి వచ్చేస్తాయి. అందువల్లే కార్బన్ పైన ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ మనకి ఎలా కనిపిస్తాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్ పెయిర్. ఎలా కనిపిస్తున్నాయి, కాబట్టి ఈ 4th ఆర్బిటాల్ ఏదైతే ఉంటుందో అందులో ఏముంటాయి, ఈ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఓకేనా, అప్పుడు ఇది రిమూవ్ చేసేయడం వల్ల మనకి ఏ స్ట్రక్చర్ అనేది వస్తుందండి,
కార్బన్కి 3 బాండ్స్ వచ్చాయా? మనం డిస్కస్ చేసాం NH3 ఇనార్గానిక్లో. నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. నైట్రోజన్ పై ఒక లోన్ పేర్ ఉంటుంది. ఇది sp3 హైబ్రిడైజేషన్ నైట్రోజన్లో అబ్జర్వ్ చేస్తాం. షేప్ అనేది ఏముంటుంది? పిరమిడ్ షేప్ అనేది వస్తుంది అని చెప్పుకున్నామా లేదా? ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే కదా. కార్బన్ పై ఇక్కడ కార్బన్ అనేది sp3 సాచురేటెడ్ కంపౌండ్ నుంచి మనకి కార్బన్ అయాన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ కార్బన్కి sp3 హైబ్రిడైజేషన్ ఉంది, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? మనం sp3 హైబ్రిడైజేషన్ అబ్జర్వ్ చేస్తున్నాం. sp3 హైబ్రిడైజేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి? టెట్రాహైడ్రల్ షేప్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏమైంది? ఈ CX బాండ్ క్లీవేజ్ వల్ల ఈ 2 ఎలక్ట్రాన్స్ కార్బన్ పైకి రావటం వల్ల ఒక లోన్ పేర్ అనేది ఫామ్ అయిపోయింది. ప్లస్ మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. దానివల్ల మనకి ఏమైంది? టెట్రాహైడ్రల్ షేప్ అనేది పిరమిడ్ షేప్గా కన్వర్ట్ అయింది. ఓకేనా? సో కార్బన్ అయాన్లో కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్, షేప్ ఏమంటాము? పిరమిడ్ షేప్. ఈ విధంగా మీరు ఏంటంటే దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, మనకి ఎలా అయితే ఫ్రీ రాడికల్లో కార్బో క్యాటయాన్లో డిఫరెంట్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కార్బో క్యాటయాన్స్ ఎలాగైతే చెప్పుకున్నామో ఇందులో కూడా సిమిలర్ టైప్గా మనం కార్బో క్యాటయాన్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ యానయాన్ మిథైల్ యానయాన్, నెక్స్ట్ ప్రైమరీ కార్బన్ కంటైనింగ్ యానయాన్, నెక్స్ట్ సెకండరీ కార్బన్ కంటైనింగ్ యానయాన్, నెక్స్ట్ టెర్షరీ కార్బన్ కంటైనింగ్ యానయాన్. ఏం చెప్తున్నారు ఇక్కడ? దిస్ ఈజ్ మిథైల్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వీటి యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్, ఓకే అనేవి జనరల్గా ఈ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తారనమాట. ఇప్పుడు చూడండి, మిథైల్ కార్బేనయానికి స్టెబిలిటీ ఎక్కువ అని చెప్తున్నారు. ఎందువల్ల? కార్బన్ పై ఏ ఛార్జ్ వస్తుందంటే మైనస్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇది స్టేబుల్ అవ్వాలంటే దీనికి ఏ ఛార్జ్ కావాలి? పాజిటివ్ ఛార్జ్ కావాలి. కానీ ఆల్కైల్ గ్రూప్ ఏంటి? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ కార్బన్ పై మైనస్ ఛార్జ్ ఉంది, మళ్ళీ మీరు ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కార్బన్ పై నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయిపోతుంది కదా, కాబట్టి స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ టెర్షరీలో అంటే 3 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయంటే ఎక్కువ ఎలక్ట్రాన్ రిలీజింగ్ అనేది అయిపోతుంది ఈ కార్బన్ దగ్గర. కాబట్టి వీటి యొక్క స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని ఏమంటాం? ప్లస్ ఐ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఇలా తీసుకుంటే సపోజ్ ఈ CH3లో ఒక హైడ్రోజన్ నేను హాలోజన్తో రీప్లేస్ చేశాను, CH2-, ఓకే, BrCH2-, Cl CH2- and FCH2-. ఓకే, ఇందులో ఏంటి అబ్జర్వ్ చేస్తున్నారంటే పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేయటం వల్ల ఏం చెప్తున్నారంటే ఈ స్టెబిలిటీ ఆర్డర్ అనేది ఇలా ఉంటుందని చెప్తున్నారు. దేనికి ఎక్కువ ఉందంట? FCH2- ఎక్కువ ఉందంట స్టెబిలిటీ. దేనివల్ల చెప్పండి? FCH2-. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లో ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువగా ఉంటుంది? ఫ్లోరిన్కి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ని ఫ్లోరిన్ ఏం తీసుకుంటుంది? తన వైపుకి లాక్కుంటుంది. అంటే ఏం చేస్తున్నట్టు? కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ చేస్తున్నట్టేనా? ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇటు వస్తున్నాయి కాబట్టి దీనిపైన నెగిటివ్ ఛార్జ్ క్రియేట్ అయ్యి దీనిపై ఏమవుతుంది? పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఐ ఎఫెక్టే మనం చెప్తాం. ప్లస్ అయ్యా మైనస్ అయ్యా? దిస్ ఈజ్ మైనస్ ఐ, వీ కెన్ సే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. మైనస్ ఐ ఎఫెక్ట్ వల్ల ఎలక్ట్రోనెగటివిటీ దీనికి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ అయాన్కి స్టెబిలిటీ ఎక్కువ, వీటికి స్టెబిలిటీ తక్కువ అని చెప్తున్నాం. ఓకేనా? ఇందులో ప్లస్ ఐ. ఓకే, సిమిలర్గా మనం
CH2 డబుల్ బాండ్ CH2. ఈ కార్బన్ ఏమంటాం? ఎలైల్ కార్బన్ అంటాం. పై బాండ్కి అటాచ్ అయ్యి ఉండే కార్బన్ని. దీనిపై మైనస్ ఉందనుకోండి, ఇవి స్టేబుల్ అని చెప్తారు. ఎందువల్ల? డీలోకలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. CH2 మైనస్ సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. సిమిలర్గా మీరు బెంజైల్ కార్బేన్ అయాన్ తీసుకున్నారనుకోండి, CH2 మైనస్. ఇది కూడా ఏం చేస్తుంది? ఈ బెంజీన్ రింగ్తో రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ విధంగా ఇది డబుల్ బాండ్ CH2 మైనస్ డబుల్ బాండ్. ఇది మళ్ళీ డీలోకలైజేషన్లో పార్టిసిపేట్ చేసి, ఇవి మన అరోమాటిక్ కంపౌండ్లో డిస్కస్ చేద్దాం. ఈ డీలోకలైజేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటనేది. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు అంతే. మైనస్ పై బాండ్ వీటిని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాం. ఈ విధంగా డీలోకలైజేషన్ మనకు ఉంది అంటే ఏం చెప్పొచ్చు? మనకి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే మనం ఇక్కడ స్టెబిలిటీ ఆర్డర్ని చూసినట్లయితే ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఏంటంటే అరోమాటిక్ అంటే బెంజైల్ కార్బేన్ అయాన్, నెక్స్ట్ ఎలైల్ కార్బేన్ అయాన్, నెక్స్ట్ ఇక్కడ మనకి CH ట్రిపుల్ బాండ్ C మైనస్ ఆల్కినైల్, CH డబుల్ బాండ్ CH మైనస్, నెక్స్ట్ CH3 మైనస్, తర్వాత ప్రైమరీ కార్బేన్ అయాన్, సెకండరీ కార్బేన్ అయాన్, ఫైనల్ ఈజ్ టెర్షరీ కార్బేన్ అయాన్. ఈ స్టెబిలిటీ ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకుంటారు. స్టెబిలిటీ ఆర్డర్ బెంజైల్, ఎలైల్, ఈ విధంగా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ కార్బేన్ అయాన్స్ అనేవి ఏ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నది మనం చూసినట్లయితే, ఫస్ట్ వన్ ఎడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయంట, సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయంట, థర్డ్ వన్ ఎలిమినేషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయంట, ఫోర్త్ వన్ రీఅరేంజ్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మనకేంటి? ఆల్ 4 టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్లో మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? కార్బేన్ అయాన్ ఇంటర్మీడియట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఏంటంటే మీరు కార్బేన్ అయాన్ గురించి సింపుల్గా ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఏదైతే మనం చెప్తున్నామో ఎటువంటి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయని మనం ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చదివేటప్పుడు అక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. వాటి ప్రకారం మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్.